హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్స్ అడ్వెంచర్స్ ఛానల్. నేను మీ కిరణ్ కుమార్ని. ఈరోజు ఉదయాన్నే ఒక సాహసం అయితే చేసేసాను. ఏంటంటే మా ఇంటిపై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి ఎక్కేసాను. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు బ్యూటిఫుల్ 360 డిగ్రీస్ వ్యూ ఫ్రమ్ ద లొకేషన్. అందమైన ఇండ్లు, వెనకాటి కొబ్బరి తోటలు, ప్లాంటేషన్స్, ఎంతో అందంగా ఉన్నటువంటి నేచర్, ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు. కొంతమంది వాకింగ్ కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మార్నింగ్ వాక్ అయితే తీసుకెళ్ళబోతున్నాను ఈరోజు. కమాన్, ఫాలో మీ. తంబి, ఇది ఎన్నప్పటి పాకరింగే అనియార్ పాకలం. ఫ్రెండ్స్, నేను ఇంత ముందుగా వీడియోలో మీకు చెప్పాను కదా, నేను తమిళనాడు వచ్చేసి 7 ఇయర్స్ అయిందని. అయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను నామక్కల్ డిస్టిక్లో ఉంటున్నాను. ఇక్కడ అనియార్ విలేజ్ అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ ఉంటున్నాను అనమాట, రెంటెడ్ హౌస్లో. ఇక్కడ లొకేషన్స్ సూపర్బ్ అనమాట, గోవా లాగా ఉంటాయన్నమాట. ప్రతిరోజు నాకు గోవానే అనమాట ఇక్కడ. సో మీరు లొకేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 100% నికాసైన తార్ రోడ్లు అనమాట. ఇక్కడ పంచాయతీ వాళ్ళు వేపించిన రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. ఒక గుంత కూడా కనపడదు ఎక్కడే కానీ. మళ్ళీ అటు ఇటు 2 తెల్ల పట్టీలు కూడా వేశారు. ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మెయింటెనెన్స్. మరి ఇంత మంచి మెయింటెనెన్స్ ఎలా సాధ్యమని అంటే వచ్చేసి ఇక్కడ వచ్చేటువంటి రాబడి అనమాట. రాబడి ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, కోడిగుడ్లు ఎక్స్పోర్ట్ వెళ్తాయి అన్నమాట గల్ఫ్కి. సో కాబట్టి ఇక్కడ ఆదాయం ఒక రేంజ్లో ఉంటుంది, కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు, పచ్చగడ్డి పుష్కలంగా దొరుకుతుందన్నమాట. ఇక్కడున్న వాళ్ళకు పశువులు అంటే ప్రాణం. సో వాళ్ళు ఎనుములు, ఆవులు ఈ విధంగా మేపుతూ ఉంటారనమాట ఇంట్లోనే. సో పొద్దుగాల లేసి వంటలు శుభ్రం చేసి, వంటలకి గెడ్డేసి, పాలు పితికి, పాల వ్యాపారం కూడా వన్ ఆఫ్ ద సైడ్ ఇన్కమ్ అనమాట ఇక్కడ. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఒక పల్లెలోనే దొరుకుతాయి. నాకు పాలు కావాలంటే నేను ఒక కొట్టుకు వెళ్ళిపోయి అక్కడ పాల ప్యాకెట్ కొనుక్కోను అనమాట. పక్కనున్న సెల్వన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన దగ్గర వచ్చేసి 1 లీటరు ఆవు పాలు ఉంటే ఆవు పాలు, ఎనుము పాలు అంటే ఎనుము పాలు కొనుక్కుంటాను. సో ధర చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 లీటరు ఎనుము పాలు వచ్చేసి 50 రూపాయలు. స్వచ్ఛమైన ఎనుము పాలు అనమాట. స్వచ్ఛమైన ఆవు పాలు లీటర్ 60. సో ఎక్కడ కానీ దొరకవు మనకు, ఎక్కడే కానీ సిటీలో దొరకవు ఇటువంటి పాలు అనమాట. అది ఇటు లోపల వెళ్తే ఇదే అనమాట సెల్వన్ అంకుల్ వాళ్ళ ఇండ్లు. ఇక్కడ ఉన్న వాళ్ళ జీవన విధానం చూసుకుంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనమాట. సో ఉదాహరణకు మీరు ఎదురుగా చూసుకుంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కనపడుతుంది. సో ఆ హౌస్ ఎదురుగా ఏముందమ్మా, ఒక కంటైనర్ అయితే కనపడుతుంది. సో మరి ఈ కంటైనర్ ఎందుకు అంటే ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ ఈ కంటైనర్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారనమాట. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ థాట్ ప్రాసెస్. ఫ్రెండ్స్, మా కడప సైడ్ యూస్ చేయని సామాను ఏ విధంగా స్టోర్ చేస్తామంటే జాగ్రత్తగా వినాలి. హాల్లో ఒక అటక, బెడ్రూమ్లో ఇంకొక అటక, కిచెన్లో ఇంకొక అటక, బాత్రూంలో ఒక చిన్న అటక. ఈ విధంగా అటకలు, మొత్తం అటకలు, ఇండ్లంతా అటకలు. ఈ అటకల మీద ఏం పెడతాం సార్ అంటే వినాలి, స్టీల్ సామాను, ఇత్తడి సామాను, ప్లాస్టిక్ సామాన్లు, ఇవన్నమాట. ఇవన్నీ పేర్చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరానికి ఒకసారి పండక్కి ఇవన్నీ తీసి దుమ్ము దులిపేసి చింతపండుతో బాగా తోమేసి మళ్ళీ అటకెక్కించడం, ఇదన్నమాట అది. సో ఇంతలో మన అనుకున్న గుడి వచ్చేసింది. రండి దైవ దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అమ్మన్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ గోపురం పైన శిల్పకళ చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. సిమెంట్తోనే అద్భుతమైన శిల్పాలు చెక్కారనమాట. సో ఆ టాలెంట్కి మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఎదురుగా చూసుకుంటే కొబ్బరి చెట్ల కింద ఒక గిలకల బావి అయితే కనపడుతుంది. సార్ మరి ఈ గిలకల బావి ఏంటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు మున్సిపల్ వాటర్ పైప్స్ అనేటివి లేవన్నమాట. అప్పుడు ప్రజలు తాగునీటి కోసం, మంచినీటి కోసం ఈ బావుల మీదే ఆధారపడేవాళ్ళు. ఈ గిలకల బావి నుంచి వాటర్ని తీసుకొని దాన్ని వంటకు, స్నానానికి, తాగడానికి వాడేవారు అనమాట. ఒకసారి చూద్దాం ఏ కండిషన్లో ఉంది ఈ బావి. ఫ్రెండ్స్, దీన్ని గిలకల బావి అని ఎందుకన్నారంటే పుల్లీ వీల్స్, ఈ పుల్లీ వీల్స్ని గిలకల అంటారు. ఈ గిలకల మీద చేంతాడుగు కట్టిన బకెట్ని బావిలోకి వేసి ఆ బకెట్ నీళ్ళలోకి మునగ్గానే దాన్ని వెనికి గుంజేసి ఆ బకెట్లో ఉన్న నీళ్లను వాడుకునే వాళ్ళనమాట. అప్పట్లో మంచి ఎక్సర్సైజ్ అనమాట అది.
ఆదివారం రాగానే నోరు లాగేస్తుంది, చికెన్ తినాలనిపిస్తుంది. నాణ్యమైన నికాసైన నాటుకోడి చికెన్ని పులుసు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది కదా టేస్ట్. సో ఆదివారం రాగానే నేను సంచట్టుకొని చికెన్ కొట్టుకు వెళ్ళిపోను అనమాట. నేను ఏం చేస్తానంటే పక్కనున్న శర్వానన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అంకుల్ వాళ్ళ ఇంటి బయట మినీ పౌల్ట్రీ షెడ్లో ఒక 25 పైగా నాటుకోళ్ళని పెంచుతూ ఉంటాడనమాట. ఒక కేజీ నాటుకోడి వచ్చేసి నాకు 300 రూపాయలకి ఇస్తాడనమాట. సో చవకో చవక అనమాట. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ పౌల్ట్రీ షెడ్ని 4 అడుగుల హైట్లో సెట్ చేశారు. సో లోపల ఒక 25 కోడ్లు అయితే పడతాయి, ఖచ్చితంగా పడతాయి. లోపల వచ్చేసి పుంజు కోడ్లు, పెట్టకోడ్లు, పిల్లలు ఇవన్నీ పెట్టచ్చు అనమాట లోపల. ఈ కోళ్లకు మంచి వాటరు, దానా అది వేస్తుంటేనా ఇవి పగులు అక్కడ ఇక్కడ చిదిగి పురుగు పుట్ర అవి తినేసి మళ్ళీ సాయంత్రం అవ్వగానే ఈ షెడ్లోకి వచ్చేసి ఇవి తొంగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు అనమాట. అది సింపుల్ లివింగ్, హై థింకింగ్. సో అంకుల్ వచ్చేసి నాకు కేజీ 300 రూపాయలకి ఇస్తాడనమాట నాటుకోడి. కోడిగుడ్డు, నాటుకోడి గుడ్డు మార్కెట్లో 10 రూపాయలు అనమాట. కానీ నాకు 5 రూపాయలకు మాత్రమే ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది. సవక. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చనిపోయిన తర్వాత పూడ్చడం, సమాధులు కట్టడం ఉండదన్నమాట. ఈ విధంగా ఇక్కడ కాల్చేస్తారు శవాన్ని. సో ప్రతి పల్లెకు ఇలాంటివి శవాన్ని కాల్చే ఒక ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ దహన సంస్కారాలు అవి చేసేస్తారనమాట. అది సో నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ధనవంతులు డౌన్ టు అర్త్ ఉంటారనమాట. ఎగ్జాంపుల్ ఇంతకుముందుకు చెప్పాను కదా శర్వానన్ అంకుల్ అని. ఆ అంకుల్ అయితే వాళ్ళ ఇంట్లో 3 కార్లు ఉంటాయి, డూప్లెక్స్ ఇండ్లు అనమాట. సో ఆయన ఏ విధంగా ఉంటాడంటే ఒక బనియను, ఒక లుంగి, ఓకే, బనీను లుంగి వేసుకొని ఒక ఆవును తీసుకొని మేపడానికి తీసుకెళ్తాడనమాట చేలో. సో మనం చూస్తే ఏమనుకుంటాం, ఎవరో ఒక సాదా సీదా రైతు అనుకుంటాం, కానీ ఆయన గొప్ప ధనవంతుడు. సో ఆ విధంగా ఉంటారనమాట చాలామంది. ఇక్కడ బయటికి కనపడరు, వాళ్ళు ధనవంతులని బయటికి కనపడరు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మునగ చెట్టు. ఈ విధంగా మునగ చెట్లు ఎక్కడ పడితే అక్కడ బాగా పెరిగి ఉంటాయి అన్నమాట. పూలు చూడండి ఎంత బాగున్నాయో, తెల్లగా పూచాయి పూలు, మునక్కాయలు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి మునగ చెట్లలో ఆకు ఉంటుంది. ఈ మునగాకు మనం ఎంత కావాలంటే అంత మనము కోసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరే కానీ ఏమే కానీ అన్నారు. సో అదనమాట ఇక్కడ చవక, ఫ్రీ. ఫ్రెండ్స్ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి పల్లెకు ఒక అంగన్వాడీ సెంటర్, ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ఒక పశువుల వైద్యాలయం, ఒక రేషన్ స్టోర్, ఈ విధంగా ఇన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నమాట గవర్నమెంట్. నిజంగా మన తమిళనాడు ప్రభుత్వాన్ని నిర్వహించే స్టాలిన్ గవర్నమెంట్ని మనం మెచ్చుకోవచ్చు. సో ఇదిగో స్టాలిన్ గారు వస్తున్నారు చూడండి. ఈ రోడ్డుకు చివర ఆయన ఫోటో పెట్టారు చూడండి. మన తమిళనాడు సీఎం స్టాలిన్ గారు. ఓకే, సో మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఇంకొక పల్లె గురించి తెలుసుకుందాం. అంతవరకు బాయ్, ఉంటాను.